Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 70. సో మీ ఇద్దరికి కలయిక జరిగింది, ఆమె రైట్? అప్పటికి ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఏకదాటిగా. మరుక్షణం విరాట్ చేతిని విసిరి కొట్టి రెండు చెంపలు ఆగకుండా వాయించేసింది వరేణ్య. కొడుకు కోడలితో టైం స్పెండ్ చేయడానికి బయటకు వచ్చిన ఇద్దరు ఆ చర్యను చూసి నిర్ఘాంతపోయారు. ఎందుకు ఇలాంటి పని చేశావు? నన్ను చీట్ చేసావు విరాట్. నువ్వు ఎందుకు నీ పిచ్చిలో పడేసి మోసం చేశావు అని ఆవేశంగా అరిచింది. వరు, ఏం జరిగింది? ఎందుకు కన్నయ్యను కొడుతున్నావు అని కంగారుగా ఇద్దరిని విడిపించారు వాణి. మీ కొడుకు పెళ్లికి ముందే మరొక ఆడదాని పక్కలో పడుకున్నాడు. ఆ విషయం మీకు తెలుసా అనింది వరేణ్య. మరోసారి ఇద్దరికి షాక్ తగలడంతో, వరు, ఏం మాట్లాడుతున్నావు తల్లి? విరాట్ అలాంటి పని అప్పటికీ చేయడు అన్నారు సుదర్శన్. అడగండి మావయ్య గారు, మీ కళ్ళెదురుగుండానే ఉన్నాడుగా. విరాట్, ఏంట్రా ఇదంతా? ఇప్పటివరకు బాగానే ఉన్నారుగా, అసలు ఏం జరిగింది? అమ్మాయి చెప్తుంది నిజమేనా అన్నారు అనుమానంగా. జరిగింది మొత్తం చెప్పడంతో, సిగ్గు లేదా విరాట్? నీ మిస్టేక్ లేదని కప్పిపుచ్చుకుంటున్నావా అనింది లాగిపెట్టి కొడుతూ. వాణిగారి హృదయం బాధగా మూలగడంతో, వరు, వాడిని కొట్టకే, కన్నయ్య తప్పులేదు అంటున్నాడుగా అన్నారు ఎర్రబడిన కొడుకు చెంపను చూస్తూ. మీరు కూడా నాతో మాట్లాడకండి. మావయ్య గారు కూడా మరొక ఆడదాంతో తప్పు చేస్తే ఇలానే ఉంటారా అని ఆవేశంగా అడిగింది. ఆమె చెంపలు పట్టుకుని వత్తేస్తూ, డోంట్ యూ డేర్ పొట్టి, మిస్టేక్ చేసింది నేను, వాళ్ళని ఏమన్నా అంటే చంపేస్తానన్నాడు వార్నింగ్ టోన్లో. ఛీ, నన్ను ముట్టుకోకు నువ్వు, ఒళ్ళంతా కంపరంగా ఉంది, తగలబెట్టేసుకోవాల్సిన ఫీలింగ్ కలుగుతోంది అని ఆవేశంగా చెప్పింది. గివ్ మీ ఏ పనిష్మెంట్ పొట్టి, అలా పిలిస్తే పళ్ళు రాలిపోతాయి. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు నా లైఫ్ని స్పాయిల్ చేసావు? దానితోనే ఉండలేకపోయావా? జస్ట్ వన్ టైంకి బోర్ కొట్టేసిందా నన్ను లొంగ తీసుకున్నావు అనింది. షట్ అప్. ఏ నిజాలు మాట్లాడితే మండుతుందా మిస్టర్ విరాట్? నువ్వు చేసిన పనికి నా గుండెల్లో కూడా అలానే మండుతుంది. ఎంత నటించావురే నిజం దాచి? నాకిప్పుడు అర్థమవుతోంది. మాయ చేసి పిచ్చిదాన్ని చేస్తే నిజం తెలిసినా పడుంటుంది, ఎక్కడికి పోతుందిలో అనుకున్నారు కదా సార్ అంది. నటించానా నేను? అఫ్కోర్స్ నటించావు. పక్కా ప్లాన్తో నన్ను పిచ్చిదాన్ని చేశావు. ఇప్పుడు ఎలా నీ గురించి నిజం తెలిసినా ఏం చేయలేని పిచ్చిదానిలా మారిపోయానంది నిస్సత్తుగా. ఆమె మాటలు రంపపు కోతల్లా విరాట్ హృదయాన్ని చీల్చేస్తుంటే వరేణ్యని గాఢంగా హత్తుకుంటూ, డోంట్ సే లైక్ దట్ పొట్టి అన్నాడు. ఛీ, వదలమని చెప్తున్నా కదా, ఎందుకు పదే పదే ముట్టుకుంటున్నావు? నాకు నీ టచ్ కంపరంగా ఉంది అని ఆవేశంగా అరిచింది విరాట్ వీపుని రక్కిస్తూ. ఒక్కసారి వినవే పొట్టి, నీ చెప్పుడు మాటలు, నీ దొంగ ప్రేమలో గుడ్డిగా మునిగిపోయే వరేణ్యని కాదు నేను. నన్ను ముట్టుకుంటే నేను చచ్చిపోతాను అంది. మరుక్షణం ఆమె నుండి దూరం జరిగాడు విరాట్. ఇక ఆపండి ఇద్దరు. వరు, నువ్వు ప్రశాంతంగా కూర్చోవే, కడుపులో బిడ్డున్నాడు, ఆవేశపడితే మంచిది కదా అన్నారు వాణి. మీరెవరూ నాతో మాట్లాడకండి, అందరూ ఒకటే. ఇప్పటి వరకు మీ నటనతో నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. సుదర్శన్ గారు వరేణ్యని బలవంతంగా కూర్చోపెట్టి, మేము నటించామా? సూటిగా చూసి చెప్పా మాట అన్నారు లాలనగా. అవును, పెదవులు బిగపడుతూ చెప్పింది. నా కళ్ళల్లోకి చూసి చెప్పాలి. మరుక్షణం ఆయన గుండెలపై వాలిపోతూ వెక్కిళ్ళ మధ్య ఏదో చెప్పింది వరేణ్య. ఇటు వాణిగారు కంగారుగా వెన్న తెచ్చి కొడుకు చెంపలకి రాస్తూ, నొప్పిగా ఉందా కన్నయ్య అన్నారు ఏడుపు గొంతుతో. నేను వాంటెడ్లీ మిస్టేక్ చేయలేదు మామ్. ఐ నో కన్నయ్య, బిడ్డ తప్పు చేసినా తల్లికి తప్పు అనిపించదు. అలాంటిది ఇందులో నీ తప్పే లేదు అసలు. ఇక నేనెలా నీపై కోపం చూపిస్తాను? కానీ భార్య పాత్ర వేరు కదా. వరేణ్య బాధలో అర్థముంది. ఓపికగా ఉండి తన కోపం పోగొట్టు అన్నారు. ఆమె బాధ తీరేంత వరకు ఎడవనిచ్చి వెక్కిళ్ళు తగ్గాక వాటర్ పట్టిస్తూ స్థిమితపరిచారు. మావయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వరు బంగారం, నేనొకటి చెప్తాను వింటావా? నువ్వు నా కూతుర్లా భావించి చెప్తున్నాను, నటన మాత్రం అస్సలు కాదు అన్నారు.
నీకు విరాట్పై కోపం ఉంది. ఇది పూర్తిగా మీ భార్యాభర్తల విషయం. ఇందులో మూడో మనిషి జోక్యం చేసుకుంటే బంధం విచ్ఛిన్నమైపోతుంది తల్లి. మీ అమ్మగారు ఇప్పుడిప్పుడే మారుతున్నారు అని సంతోషంగా మాతో షేర్ చేసుకున్నావు కదా. అలాంటిది ఇప్పుడు ఇలా చెప్తే ఆవిడ కండిషన్ ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించు అన్నారు. నిజమే, ఇప్పుడిప్పుడే తండ్రి సంతోషంగా ఉంటున్నాడు. అలాంటిది తన ప్రాబ్లం చెప్పగలదా వాళ్ళతో? నేను మా ఇంటికి వెళ్ళను, అలాగే ఇక్కడ కూడా ఉండను, శాండీ దగ్గరికి వెళ్ళిపోతాను అంది. సరే, నీలో కోపంతో పాటు ఆవేశం కూడా ఉంది వరు బంగారం. అది తగ్గినప్పుడు మళ్ళీ వచ్చేయి. ప్రజెంట్ నిద్రపోదు గాని పద అన్నారు. నేనున్న చోట అతని నీడ కూడా పడకూడదు అని చెప్పండి మావయ్య అంటూ లోపలికి వెళ్ళింది విసురుగా. బాధగా కొడుకు చెంపని మృతు. బాధపడుకు నాన్న, అంతా సర్దుకుంటుంది అని లోపలికి కదిలారు. రా కన్నయ్య, లోపలికి వెళ్దాం. కాసేపు ఒంటరిగా ఉండాలనుంది మామ్. ఏం కాదు, ముందు లోపలికి రా అంటూ బలవంతంగా లోపలికి తీసుకెళ్ళి ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమిరారు. ఇటు వరేణ్య సుదర్శన్ గారు గుండెలపై వాళ్తూ, మావయ్య గారు అలా ఎలా చేయగలిగాడు అతను? నేను ఎంత బాధపడతానో అనే ఆలోచన కూడా లేదా ఆ టైంలో. ఇప్పటి వరకు విరాట్ కేవలం నాకు మాత్రమే సొంతం అనుకున్నాను. కానీ ఆల్రెడీ వాడు ఎంగిలైపోయాక నా దగ్గరికి వచ్చాడు. ఆ విషయం నాకు చెప్పి పెళ్లి చేసుకోవాలి కదా. ఇంకెక్కడ ప్రేమ ఉంది వాడికి నాపై అనింది వెక్కుతూ. ఆమె కన్నీళ్లతో ఆయన షర్టు తడిచిపోచుంటే, వరు నీ బిడ్డ గురించి కూడా ఆలోచించు. నువ్వు ఏడిస్తే లోపల వాడు కూడా మా అమ్మకి ఏమైందోనని బాధపడతాడు. కాసేపు నిద్రపో తల్లి అని తల నిమిరారు. తన మనసులో బాధ బయట పెడుతూనే నిద్రలోకి జారుకుంది వరేణ్య. ఆమెని సరిగ్గా సోఫాలోకి అడ్జస్ట్ చేసి బెడ్షీట్ కప్పాక రాత్రి మొత్తం నిద్ర మానుకుని కాపలా కాశారు సుదర్శన్. ఇటు విరాట్ని చూసుకుంటున్న వాణిగారిది కూడా అదే పరిస్థితి. తెల్లవారింది అత్యంత కష్టంగా. ఉదయం 8 అవుతున్నా ఎవరిలో చలనం లేదు. వాణిగారే తేరుకుంటూ ఫ్రెష్ అయ్యి కన్నీళ్లతో దీపం పెట్టుకుని కాఫీ కలిపి తెచ్చారు. వరు, సుదర్శన్ గారి పిలుపుకి కళ్ళు తెరుస్తూ లేచి కూర్చుంది. ఈ మిల్క్ తాగు తల్లి. తన రూమ్కి వెళ్ళిన వరేణ్య సైలెంట్గా బ్రష్ చేసి వచ్చి గ్లాస్ అందుకుంది. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం వరు శాండీ ఇంటికి. ఇప్పుడే దిగుబెట్టేయండి మావయ్య. సరే తల్లి, నేను బట్టలు ప్యాక్ చేసుకు వస్తాను మావయ్య అంటూ లోపలికి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసింది. ఆమెకి టచ్ అవ్వకుండా వెళ్ళి వెనక నిలబడుతూ, కాలు బయట పెడితే చంపేస్తానే నిన్ను. నీ కోపం వాటెవర్ ఏ ఫీలింగ్ అయినా ఇక్కడే ఉండే చూపించు అన్నాడు విరాట్. డోంట్ టచ్ మీ. నేను టచ్ చేయలేదు పొట్టి. నీ ప్రెజెన్స్ తెలుస్తున్నా నాకు ఇరిటేషన్గా ఉంది అని విరాట్ని వెనక్కి తోసి ఆమె డ్రెస్సెస్ పెట్టుకుంది. నా షర్ట్స్ వేసుకోవా? అసహ్యంగా తన్ని చూస్తూ, ఆ షర్ట్స్ వేసుకోవడం కన్నా కాల్చుకుని చావడం బెటర్ అని ట్రాలీ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చింది. ఈ లోపల మెయిన్ డోర్ క్లోజ్ చేసిన విరాట్, ఏం జరిగినా కాసేపు సైలెంట్గా ఉండండి డాడ్ అంటూ వరీని చేతిని పట్టుకున్నాడు. ఎన్నిసార్లు ముట్టుకోవద్దని చెప్పినా వినట్లేదు, సిగ్గులేదా అంది వరేణ్య. మరుక్షణం వంటిట్లోకి వెళ్ళిన విరాట్ 2 నైఫ్స్ తెచ్చి ఒకటి తన మెడపై ఇంకోటి వరేణ్య మెడపై పెడుతూ, ఐదర్ కలిసి ఉండాలి ఆర్ చచ్చిపోవాలి, బట్ ఏం చేసినా ఒకే దగ్గర ఉండాలి. నన్ను కాదని వెళ్ళి ఒంటరిగా బ్రతకడానికి నీకు పర్మిషన్ ఇవ్వను. చచ్చిపోదామా ఒకేసారి హ్యాపీగా అన్నాడు విరాట్. కొడుకు చేసిన పనికి వాణి సుదర్శన్ నిర్గాంతకపోతే దిక్క చచ్చిపోయింది వరేణ్య. టెల్మి పొట్టి, నేను స్టార్టింగ్లోనే చెప్పా, మనిద్దరం తాలి బంధంతో మాత్రమే కాదు శారీరకంగా ఎప్పుడో ఒకటయ్యాం. ఒక్కటిగా మారిన మనుషులు వేరుపడేది కేవలం చావులో మాత్రమే. అలాంటిది మనిద్దరిలో ఎవరు చనిపోయినా ఇంకొకరి లైఫ్కి అర్థం లేదు. దట్స్ వై ఇద్దరం ఒకేసారి చచ్చిపోదాం అన్నాడు. విరాట్, పిచ్చిగాని పట్టిందా? నైఫ్ చాలా షార్ప్గా ఉందిరా, ముందు అమ్మాయి నెక్ దగ్గర నుండి తీయి అన్నారు సుదర్శన్. నో డాడ్, కాసేపు సైలెంట్గా ఉండండి. ఈరోజు ఆన్సర్ చెప్పాల్సింది కేవలం వరేణ్య మాత్రమే అని సూటిగా చూశాడు. వెళ్ళిపోతే వచ్చి బ్రతిమలాడడం మాత్రమే చేస్తారని ఆమెకి తెలుసు. అలాంటిది విరాట్ ఎలాంటి మూవ్ ఇస్తాడని కలలో కూడా ఊహించకపోవడంతో భయంతో గజగజ వణికి చేతిలో బ్యాగ్ కింద పడేసింది.
మిస్టేక్ చేసింది నేను కాబట్టి నీ ప్రతి ఫీలింగ్ నాపై మాత్రమే చూపించు. నీ పేరెంట్స్ వీళ్ళని ఇన్వాల్వ్ చేయకు. నీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. కలిసి బ్రతుకుదామా లేక ఇప్పుడే చచ్చిపోదామా అన్నాడు. విరాట్ కంఠం దగ్గర బ్లడ్ చిన్నగా రావడం మొదలవడంతో ఇక్కడే ఉంటాను అంది బిరుగ్గా. మరుక్షణం నైఫ్స్ దూరం పెట్టేసి మామ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా అన్నాడు. లేదు కన్నయ్య, పొట్టి టాబ్లెట్స్ వేసుకోవాలి, త్వరగా కుక్ చేయి అని ఆమె వైపు చూశాడు. ఏం అంటాడోనని భయంగా చూస్తోంది వరేణ్య. గో ఇన్సైడ్. విరాట్ని చూసి భయపడుతూ పరుగున లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు భుజం తట్టి నిశ్చింతగా వంటిట్లోకి వెళ్లారు సుదర్శన్. వణికిపోతున్న వాణిగారిని చైర్లో కూర్చోబెట్టి, విరాట్ తన బంధాన్ని ముక్కలు చేసుకుంటాడా వాణి అన్నారు చిరునవ్వుతో. వరేణ్య కోపంగా ఉందండి. కాదు, ఆవేశం ఉక్రోషంలో ఉంది. వాటిని కంట్రోల్ చేయగలిగే సత్తా నీ కొడుక్కుంది. భయపడటం మానేసి నాకు హెల్ప్ చే అన్నారు. భర్త మాటలకు రిలాక్స్ ఫీలింగ్ రావడంతో, ఏమండి నిజంగా మన ప్రేమ నటనలాగే ఉందా అన్నారు బాధగా. వాణి కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా విచక్షణ మరుస్తారు. వరేణ్య తన తల్లి కంటే ఎక్కువగా నీకు విలువిచ్చిందా? కోపంలో కాకుండా నార్మల్గా ఏమైనా అంటే నువ్వు బాధపడాలి సరేనా అని చెప్పారు దోశలు పోస్తూ. మీరు పక్కకు రండి, నేను పోస్తాను. నేను వేస్తా, ఇద్దరికీ తినిపించరా అంటూ ప్లేట్లో పెట్టించారు సుదర్శన్. భయంగానే లోపలికి వెళ్ళిన వరేణ్య బెడ్పై కూర్చోవడంతో, నేను టచ్ చేస్తే నచ్చట్లేదు అన్నావుగా, ఈ రోజు నుండి నిన్ను టచ్ చేయను పొట్టి. ఇది నాకు ఇచ్చిన పనిష్మెంట్ అనుకుంటాను. బట్ నువ్వు నా ఎదురుగుండానే ఉండాలి. నన్ను శాడిస్ట్, సైకో, వాటెవర్ ఎలా అనుకున్నా పర్వాలేదు. నువ్వు మెయిన్ డోర్ దాటిన మరుక్షణం ఒక్క సెకండ్ కూడా ఆలోచించను, చంపేస్తానని టవల్ ఆమె ఒడిలో వేశాడు. సైలెంట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్పై తన షర్ట్ కనిపించడంతో, ఇవి న్యూ షర్ట్స్, మొన్న మాల్లో బై చేసినవి. ఇఫ్ నచ్చకపోతే నీ డ్రెస్సెస్ సైడ్ కబోర్డ్లో సెట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు విరాట్. గుండెల్లో బాధ. ఎందుకు? విరాట్ వల్ల జరిగిన మిస్టేకా లేక ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నందుక? ఏమో క్లారిటీ అయితే లేదు. బట్ గుండెల్లో చెప్పలేని బాధ అయితే చాలా ఉంది. వాణి గారిద్దరికి ఫుడ్ తీసుకురావడంతో తను ప్లేట్లో పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు విరాట్. వరు, ఇది తినేసి టాబ్లెట్స్ వేసుకో. తన ఫోన్ తీసుకుని స్వప్నకు కాల్ చేసింది వరేణ్య. శాండీ వాష్రూమ్లో ఉంది. అన్నయ్య, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇక్కడ ఏం నచ్చట్లేదు. అతను మీ ఇంటికి వస్తానంటే పంపట్లేదు అంది ఏడుస్తూ. ఏమైందిరా అసలు? నువ్వు ఏడవకు, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. ఏమైంది సంజు గారు? వరు ఏడుస్తోంది శాండీ. తనకి అక్కడేం బాగోలేదట. మన ఇంటికి వస్తానంటే విరాట్ వద్దంటున్నాడట. సంథింగ్ ఈజ్ షిఫీ అన్నాడు. పదండి వెళ్దాం అంటూ ఇంట్లో చెప్పి శాండీ వీక్గా ఉండటంతో కారులో బయలుదేరారు ఇద్దరు. శాండీ వెళ్ళడంతోనే ఆమె నడుమును ఖర్చుకుంటూ ఏడుపు మొదలుపెట్టింది వరేణ్య. సంజీవ్ కంగారుగా విరాట్ దగ్గరికి వెళ్ళేసరికి సిగరెట్ కాల్చుతూ కనిపించాడు అతను. విరాట్, అసలేం జరిగిందిరా? మీ అన్నయ్య పెళ్ళికి ముందు అఫైర్ పెట్టుకున్నాడు శాండీ పాప. నన్ను చీట్ చేశాడు అనింది. అసలు ఈ విషయం తనకి ఎలా తెలిసిందిరా అని షాకింగ్గా అడిగాడు సంజీవ్. ఎవరు చెప్తే ఏముంది శాండీ, మీ అన్నయ్య నిజస్వరూపం బయటపడింది కదా. పిచ్చిగా ప్రేమించినందుకు ఇలా బాధ పెడుతున్నాడు అంది వరేణ్య. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు విరాట్? ఏం చేసినా తను నాతో ఇక్కడే ఉంటుంది అన్నాడు దృఢంగా. నిజం చెప్పాల్సిందిగా. చెప్పానురా, సమర్థించుకుంటున్నా అంటోంది ఎటో చూస్తూ అన్నాడు. నేను మాట్లాడి వస్తాను విరాట్ అంటూ బయటకు వెళ్ళేసరికి, అన్నయ్య నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఉండలేకపోతున్నా అనింది. నువ్వు ఇక్కడే ఉండాలి, గాట్ ఇట్. రుద్రుడిలా మారిన విరాట్ని చూసి గజగజ వణుకుతూ శాండీ వెన్నుకి ఫేస్ దాచుకుంది. వరు, ఇందులో విరాట్ మిస్టేక్ లేదు. అందరూ అదే మాట అంటున్నారు. నిజం అదే కాబట్టి నీ బాధ తప్పు అనట్లేదు. బట్ వాడు కొవ్వెక్కి తప్పు చేయట్లేదురా. ఒంట్లో డ్రగ్ ఇచ్చి ఇంకా లొంగడని హిప్నటైజ్ చేసి వీడియో తీసుకెళ్ళి ఆ కేశవ్కి ఇచ్చింది కామని. షీఈ్ సచ్ ఏ
బ్లేడీ ఏడియట్ రా, తను ఎలాంటిదో నీకు కూడా తెలుసుగా అన్నాడు. అట్టే చూస్తోంది సంజీవ్ వైపు. కావాలంటే శాండీని అడుగు, జిమ్ సెంటర్ నుండే తనే విరాట్ని తీసుకొచ్చింది. అండ్ నేను ట్రీట్మెంట్ చేసిన రిపోర్ట్స్ ఇదిగో అంటూ ఫోన్లో చూపించాడు. 3 days తీసుకునే డ్రగ్ క్వాంటిటీ వీడికి ఒకేసారి ఇంజెక్ట్ చేసిందిరా. మరోసారి కామిని మాయలో పడకూడదని వాడు లెన్స్ కూడా యూజ్ చేశాడు మొన్నటి వరకు. నీకు తెలుసుగాని చెప్పడంతో ఈసారి విరాట్ వైపు దృష్టి సారించింది. సంజు లీవ్. ఒకరు చెప్తే రియలైజ్ అయ్యే సిచ్యువేషన్ నాకొద్దు. దాని హేట్నెస్ కూడా నాకు కావాలని సోఫాలో కూర్చున్నాడు విరాట్. విరాట్ వాయిస్కి అక్కడ వాతావరణం పిన్ డ్రాప్ సైలెన్స్గా మారడంతో కొన్నిసార్లు మన మిస్టేక్ లేకుండానే దోషులుగా మారాల్సి వస్తుంది వారు. మిస్టేక్ బలి కాకుండా విరాట్ నన్ను సేవ్ చేశాడు. బట్ వాడిని సేవ్ చేసేవాడు ఎవడూ లేడు. ఆ కేశవ్ కామిని వేసిన ట్రాప్ అలాంటిది. ఒళ్ళు కొవ్వెక్కి తిరిగే మగాడిని తిట్టచ్చు. బట్ ఇక్కడ విరాట్ విక్టమ్. బాగా ఆలోచించుకొని అక్కడ ఉండాల్సిన అవసరం లేదని స్వప్నని తీసుకెళ్ళిపోయాడు. సంజు గారు అక్కడ ఉండేదానిగా. వద్దు, వాళ్ళిద్దరి మధ్య ఎవరు ఉండకూడదు. ఏం చేయాలో తెలియక దిగులుగా అతని చేతిని చుట్టుకుంది స్వప్న. అత్తమ్మా, నాకు ఆకలేస్తోంది. భోజనం పెట్టేనా? ఇక నుండి మీతో నిద్రపోతాను. సరేరా, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ విరాట్ రా అన్నారు వాణి. వర్క్ ఉంది మామ్, తర్వాత తింటా అంటూ బాల్కనీలో కూర్చున్నాడు విరాట్. అతని ఆలోచన మొత్తం ఒకటే. ఈ నిజం ఎలా తెలిసింది వరేణ్యకి? ఎవరు చెప్పారు? ఆమె ఫోన్ చెక్ చేస్తే తెలుస్తుందన్న మరుక్షణం వరేణ్య ఫోన్ చెక్ చేశాడు. బట్ నో యూజ్. ఎందుకంటే సమీర్ మీట్ అవ్వడం తప్పితే ఆమెకి తన నెంబర్ ఇవ్వలేదు. ఎలా తెలుసుకోవాలి ఈ నిజం? తెలియాలంటే కామిని కేశవ్తో ఆ థర్డ్ పర్సన్కి రిలేషన్ ఉండాలి అనుకోగానే ఫోన్ తీసుకున్నాడు విరాట్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి స్టోరీకి రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.